Hello guys, welcome back to my page. So first of all, I would like to thank you each and everyone for following my page, and thank you so much for visiting my page. Also చాలా మందికి నా పేజ్ నుంచి వెళ్ళి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అందిస్తున్నాను. ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ అన్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ రిగార్డింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలో చేసినందుకు దానికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ ఆల్సో. సో చాలామంది నాకు కేవీఎస్ రిక్రూట్మెంట్ గురించి అడుగుతున్నారు. కేవీఎస్ కాంట్రాక్చువల్ వ్యాకెన్సీ కోసం మొన్న నేను డెమో ఇవ్వడానికి వెళ్ళాను రీసెంట్గా. సో అక్కడ డెమో ప్రాసెస్ ఏంటి, ఎలా జరిగింది, నేను ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీతో షేర్ చేస్తాను గైస్. సో యాక్చువల్లీ ఏంటంటే, మీరు కేవీఎస్లో టీచింగ్ చేయాలంటే కాంట్రాక్చువల్ పోస్ట్లో కాంట్రాక్చువల్ టీచర్గా వర్క్ చేయాలనుకుంటే మీరందరూ పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. పీజీ ఫర్ వాట్? పీజీటీ టీచర్స్ కోసం. ఓకేనా? పీజీటీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, అంటే ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు ఒకవేళ టీచ్ చేయాలనుకుంటే సో మీకు పీజీ అనేది కంపల్సరీ ఉండాల్సింది. ఓకేనా? సో పీజీటీకి మీకు సీటెట్ అవసరం లేదు, టెట్ అవసరం లేదు. ఓకేనా? బీఎడ్తో పాటు, బట్ బీఎడ్ కంపల్సరీ ఉండాలి. బీఎడ్తో పాటు పీజీ కంప్లీట్ చేసి ఉండాలి గైస్. సో అప్పుడే మీరు పీజీటీకి ఎలిజిబుల్ ఉంటారు. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ టు డూ టీజీటీ అంటే ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ అప్ టు 10th క్లాస్ లెవెల్ వరకు మీరు ఒకవేళ టీచ్ చేయాలనుకుంటే కంపల్సరీ మీరు బీఈడీ కంపల్సరీ ఉండాలి. బీఈడీతో పాటు సీటెట్ అయినా క్వాలిఫై ఉండాలి, లేకపోతే టెట్ అయినా క్వాలిఫై ఉండాలి. బట్ మ్యాండేటరీ ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు అంటే సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఓకేనా? సో ఎవ్రీ ఇయర్ ఎండ్ ఆఫ్ ద మంత్ అనుకోండి, అదర్వైజ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ వాళ్ళు వ్యాకెన్సీస్ని రిలీజ్ చేస్తూ ఉంటారు, వాకిన్ ఇంటర్వ్యూ లాగా ఫర్ కాంట్రాక్చువల్ టీచర్స్. ఓకేనా? కొన్ని పోస్టులు ఖాళీగా ఉంటాయి. పర్మనెంట్ టీచర్స్ లేకపోతే కాంట్రాక్చువల్ టీచర్స్ వాళ్ళ ప్లేస్లో కాంట్రాక్చువల్ టీచర్స్ని వాళ్ళు రిక్రూట్ చేస్తూ ఉంటారు. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ప్రతి ఒక్క సర్టిఫికేట్ మీరు తీసుకెళ్ళాలి, 2 sets అలాంగ్ విత్ యువర్ ఫోటో కాపీస్. ఓకేనా? ఫోటో కాపీస్ తీసుకెళ్ళిన తర్వాత మీరు ఆ రోజే వాళ్ళ ముందు డెమో అనేది ప్రజెంటేషన్ ఇవ్వాలి గైస్. డెమో అనేది కంపల్సరీ ప్రజెంటేషన్ ఇవ్వాలి. ఎందుకు అంటే, ఇఫ్ యూ ఆర్ గివింగ్ అ డెమో ఇన్ ఏ ప్రాపర్ వే, మంచిగా అట్రాక్టివ్ వేలో మీరు ఒకవేళ మీ డెమోని మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ని మీరు డెమో ప్రాపర్గా ఇస్తే వాళ్ళు మిమ్మల్ని డెఫినెట్లీగా సెలెక్ట్ చేసుకుంటారు గైస్. ద వే అంటే మీరు ఎలా ప్రజెంట్ చేస్తున్నారు వాళ్ళకి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చాయిస్ మీదే. మీరు ఏదైనా టాపిక్ మీ సబ్జెక్ట్ రిలేటెడ్ అయినా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ హిందీ టీచర్, హిందీ సబ్జెక్ట్ రిలేటెడ్ ఏదైనా టాపిక్, ఐదర్ యూ టేక్ 10th క్లాస్ హిందీ, 6th క్లాస్ హిందీ, ఆర్ యూ టేక్ ఇంటర్మీడియట్ లెవెల్ హిందీ, ఏదైనా సరే. ఓకే? మీ పర్టికులర్ సబ్జెక్ట్ లెవెల్లో. నాది బయాలజీ కాబట్టి నేను టీజీటీ సైన్స్కి అప్లై చేశాను, పీజీటీ బయాలజీకి కూడా అప్లై చేశాను. సో నేను ఇంటర్మీడియట్ లెవెల్లో పీజీటీ డెమో క్లాస్ ఇచ్చాను అనమాట. సో నేను ప్రిపేర్ అయితే ఏం కాలేదు, ఆన్ ద స్పాట్ డెమో ఇవ్వాలి అని చెప్పారు కాబట్టి ఐ హ్యాడ్ టేకెన్ సమ్ టైమ్. అందరూ డెమో ఇచ్చిన తర్వాత లాస్ట్కి ఒక 5-6 మెంబర్స్ ఉన్నప్పుడు అప్పుడు నేను వెళ్ళి డెమో ఇచ్చాను అనమాట. ఎందుకంటే నేను ప్రిపేర్ కాలేదు కాబట్టి ఐ షుడ్ ప్రిపేర్ వెల్. ఎందుకంటే ఆపర్చునిటీ ఎవరికి ఎక్కువ రాదు. ఇఫ్ యూ ఆర్ ప్రెజెంటింగ్ యువర్ డెమో ఇన్ ఏ వెరీ అట్రాక్టివ్ వే, అప్పుడే మిమ్మల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. సో నేను మా ఫ్రెండ్, ఓకే, మేమిద్దరం కొంచెం టైం తీసుకొని లాస్ట్ అయినా డెమో ఇద్దామని మేము కొంచెం టైం తీసుకొని అప్పుడు మేము డెమో అనేది ఇచ్చాము గైస్. సో ప్రాపర్గా అయితే మంచిగానే జరిగింది. సో మీరు డెమో ఇచ్చేటప్పుడు మీరు ఇంగ్లీష్లో ఇవ్వండి, ఎందుకంటే ఇది సిబిఎస్ఈ స్కూల్ కాబట్టి ఇంగ్లీష్ ఆర్ హిందీ, బోత్ లాంగ్వేజ్ యూ హ్యావ్ టు యూజ్. ఓకే? ఎందుకంటే తెలుగు చాలా తక్కువ యూజ్ చేస్తారు. సో దట్స్ వై మీరు ఇది దృష్టిలో పెట్టుకోండి. ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ లాంగ్వేజెస్ యూ హ్యావ్ టు యూజ్, బట్ ప్రిఫరెన్స్ ఇంగ్లీష్కి మాత్రమే ఇవ్వండి. ఓకేనా? సో మీరు ఎంత మంచిగా ప్రిపేర్ అయ్యి వెళ్తే మీకు అంత మంచి ఆపర్చునిటీ ఇస్తారు. అండ్ ఇంకొకటి, రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏంటంటే, వాళ్ళు నా పేరైతే లిస్ట్లో ఇచ్చారు. ఓకేనా? నాకు 2nd ర్యాంక్ ఇచ్చారు పీజీటీ బయాలజీలో. నేను ఆల్రెడీ స్టోరీలో మెన్షన్ చేశాను ఇన్స్టాగ్రామ్లో. ఎంతమంది చూశారో నా పేరు పీజీటీ బయాలజీ కింద, నేను హైలైట్లో కూడా పెట్టాను, వెళ్ళి ఒకసారి చూడండి. ఐ వాజ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ మై నేమ్ విల్ బీ ఇన్ దట్. ఎందుకంటే పీజీటీ బయాలజీ కోసం చాలామంది, పీజీటీకి టీజీటీ సైన్స్కి చాలామంది వచ్చారు అక్కడికి. సో unfortunately, or you can say
వాళ్ళు నన్ను అంటే నా పేరు కూడా లిస్ట్లో ఇంక్లూడ్ చేశారు. ఓకేనా. సో దాట్ ఈస్ అ గ్రేట్ థింగ్. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గెటింగ్ అన్ ఆపర్చునిటీ. బట్ ఇప్పటివరకు అయితే నాకు ఒక కాల్ అయితే రాలేదు గైస్, ఇంకా ఏమీ కాల్ రాలేదు. సో దాట్స్ వై ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద కాల్. ఒకవేళ కాల్ వస్తే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఎలా ఉంటుంది, ప్రతి ఒక్కటి నేను వాట్ ఆర్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇన్ కేవీఎస్ స్కూల్స్ ప్రతి ఒక్కటి నేను మీకు డెఫినెట్లీ షేర్ చేశాను గైస్. స్కూల్ అయితే మంచిగా ఉంది. ఎందుకు అంటే సిబిఎస్సి లెవెల్లో, ఎందుకంటే సెంట్రల్ సీటెడ్ క్వాలిఫై అయిన వాళ్ళు సెంట్రల్ రిక్రూట్మెంట్, ఇది కేవీఎస్ స్కూల్ అంటే సెంట్రల్ వాళ్ళు